మాజీ సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎస్ వర్మ మండిపడ్డారు. అసలు జగన్ పిఠాపురం ఎందుకు వచ్చారు అంటూ వర్మ ప్రశ్నించారు. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలియని ప్రబుద్ధుడు మాజీ సీఎం జగన్ అని విమర్శించారు. చంద్రబాబు పరిపాలనకు జగన్ పరిపాలనకు చాలా తేడా ఉందన్నారు. వరదలు వస్తే ప్రజలను ఏ విధంగా కాపాడాలనేది చంద్రబాబును చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. పార్టీలకు అతీతంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏ టైంలో ఎక్కడ మాట్లాడాలో తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మనం పరామర్శకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, మామూలుగా ప్రజలతో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అన్న ఆలోచన విజ్ఞాన ఇది తెలివితేటలు లేని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఫ్లడ్కి రావడం దేనికి వచ్చాడు? పిఠాపురం. ఆయన ఏం చేసాడని వచ్చాడు? ఆయన చేసిందల్లా ఈరోజు ఫ్లడ్ లేకుండా ఉన్న పిఠాపురానికి ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2ని నేను రద్దు చేశాను అని చెప్పుకోవాలి. వచ్చి తప్పు ప్రజలు అంగీకరిస్తారు. ప్రాజెక్టులో వాటర్ ఉంది, నేను కాలువలు తవ్వలేదు. అసలు టెండర్ పిలిచా కాలువలు తవ్వడానికి? టెండరే పిల్లలేదు. ప్రాజెక్టులో వాటర్ ఉన్నా సరే సంవత్సరానికి 6 నెలల మినిమం మనకి భగవంతుడు టైం ఇస్తాడు. 6 నెలలు కూడా కాలువలు తవ్వుకోవచ్చు. నువ్వు 5 ఏళ్ళు పనిచేసి 5 ఏళ్ళు 30 నెలలు అంటే సంవత్సరం 6 మాసాలు. సంవత్సరం 6 మాసాలు నువ్వు పడుకుని ఈ వేళ వచ్చి పరామర్శించడానికి నీకు సిగ్గుండాలి. ఎక్కడ కాలనీలు కట్టావు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన జగనన్న కాలనీలన్నీ కూడా చేపల చెరువులు మయం మన వర్షాలకి. అంటే నీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ప్రజలు ఎలా పోయినా పర్లేదు అందులో ఉండాలని. ఇవాళ గొల్లప్రోలు జగనన్న కాలనీకి కలెక్టర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టి దగ్గర 1.5-2 ఎకరాలు తీసుకుని సెపరేట్ రోడ్డు ఇస్తున్నారు. నువ్వు చేసిన పనికిమాలిన పనికి మేము దాన్ని రాటిఫై చేయవలసి వస్తుంది. అదేంటే జగన్ పరిపాలనలో ప్రజలు ఎవరు, ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా సంతృప్తిగా లేరు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన మెజార్టీ ఎక్కడా భారతదేశంలో లేని విధంగా ఇచ్చారు. అదే నిదర్శనం, అదే సర్టిఫికేట్ కూడా. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఆయన దగ్గర మేము